తలసమయ సెంటర్స్ అనేవి హ్యూజ్ కాస్ట్తో కూడుకున్న ప్రక్రియ అన్నారు. ఇప్పుడు ఓన్లీ ఏపీ వరకే పరిమితం అవుతుందా? తెలంగాణలో సెంటర్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఎన్ని సెంటర్స్ ప్లాన్ చేస్తున్నారు? లేదండి, రెండు తెలుగు రాష్ట్రాల్లో తప్పకుండా ఈ థాలసీమియా సెంటర్స్ అనేది మేము ముందుకు తీసుకెళ్తాము. ప్రస్తుతం వీఆర్ స్టార్టింగ్ ఇట్ ఇన్ తెలంగాణ, హైదరాబాద్లో మొదలు పెడుతున్నాం. తప్పకుండా మా బ్లడ్ బ్యాంక్స్ వైజాగ్, రాజమండ్రి, తిరుపతి ఇక్కడ ఉండయి. తప్పకుండా ఆ సెంటర్స్లో కూడా థాలసీమియా సెంటర్స్ ఓపెన్ చేస్తాము. అదే కాకుండా ఈ బ్లడ్ బ్యాంక్స్ ఇతర రాష్ట్రాల్లో కూడా మేము ఓపెన్ చేయాలని అనుకుంటున్నాం, ప్రజలకి అందుబాటులో ఉండటానికి. అది కూడా క్వాలిటీ బ్లడ్ అనేది ప్రజలకి ఇవ్వటానికి. తప్పకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ థాలసీమియా సెంటర్స్ అనేది తప్పకుండా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. దీనికి కోర్స్ మీ అందరికీ తెలుసు, దాతలు అనేది చాలా ఇంపార్టెంట్. అట్లానే మీడియా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మా ట్రస్ట్ చేసే కార్యక్రమాల్ని మీరందరూ విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళాలంటే అందరూ అవసరం. అట్లానే సేమ్ థింగ్ మా వాలంటీర్స్, దే ఆర్ ద వన్స్ హూ ఆర్ పిల్లర్స్ ఫర్ అవర్ ట్రస్ట్. ఒక్క పిలుపుతో వాళ్ళందరూ ముందుకొచ్చి మేము ఎది చెప్తే ఒక ప్రశ్న వేయకుండా మా ట్రస్ట్ కార్యక్రమంలో ఎక్కడ అవసరమో వాళ్ళు అక్కడ ఉంటారు. సో అట్లానే మీకు తెలియజేయడానికి ఏంటంటే, దాతలు ఎంతమంది ముందుకొస్తే అంత ఉపయోగం పడుతుంది సమాజానికి. ఎస్పెషలీ మీరు థాలసీమియా పిల్లల్ని చూస్తే మీ హృదయమే కదులుతుంది, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఒక సింపుల్గా అండి, తలసేమియా అంటే అందరికీ అర్థమయ్యేలాగా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అసలు దీన్ని ఐడెంటిఫై చేయడం ఎలా అనేది సింపుల్గా చెప్పగలరా ఎవరైనా? తప్పకుండా అండి. థాలసీమియా అనేది అందరూ గుర్తుంచుకోవాలి. గబుక్కని హిమోగ్లోబిన్ అనేది ఎక్కువగా కింద ఉన్నా కూడా పడతా ఉన్నప్పుడు మీరు మందులు వేసుకుంటారు దానికి, ఐరన్కి. అది కూడా వాడిన కిందకి వెళ్తాంది హిమోగ్లోబిన్ అన్నప్పుడు, కానీ మీరు ఊపిరి సరిగా తీసుకోలేనప్పుడు మీరు ముందల ఆలోచించాల్సింది థాలసీమియా గురించి. ఇది ఎవరికి తట్టదు. ఇమీడియట్లీ వీ థింక్ ఆఫ్ సంథింగ్ బ్లడ్ ప్లేట్లెట్స్ ఆర్ మన ఆలోచన వేరే ఆటకి వెళ్తుంది, కానీ థాలసీమియా వ్యాధి మీదకి వెళ్ళదు. సో నేను కోరేది ఏంటంటే, ప్రతి ఒక్కరిని ఇన్ కేస్ మీ బ్లడ్ కౌంట్ హిమోగ్లోబిన్ డౌన్ అవుతూ ఉన్నప్పుడు మందులు వేసుకున్నా కూడా అది పైకి వెళ్ళనప్పుడు, మీరు ఊపిరి సరిగా తీసుకోలేనప్పుడు తప్పకుండా మీరు అన్ని టెస్టులతో పాటు థాలసీమియా టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, అది తప్పకుండా మీరు తీసుకోవాలని కోరుతున్నాను. మేడం, ఇక్కడ సుజన్ అండి, ఏబిఎన్ నుంచి. అంటే మేడం, ఈ స్టాటిస్టిక్స్ చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎలా ఉందండి? తలసేమియా పెరుగుతూ ఉందా? దీని ఉధృతి ఎక్కువ అవుతూ ఉందా రోజు రోజుకి? దీని గురించి అవగాహన ఎలా అండి? ఈ థాలసీమియా అనేది యావత్ భారతదేశంలో 60 నుంచి 70 వేల మందికి ఈ వ్యాధి ఉందండి. దీంట్లో 10% మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది ఈ జబ్బు. సో దట్ ఈస్ ద స్టాటిస్టిక్ అండి. ఓకే. అంటే ఇంకోటి, మీ ఫ్యామిలీలో అంటే మీ మదర్ క్యాన్సర్ బారిన పడి ఆ రోజు చనిపోయిన తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ అనేది ఎన్టీఆర్ గారు స్థాపించారు. ది ఇన్స్పిరేషన్ కూడా, వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్, ఎవరికి ఏ కుటుంబంలో కూడా ఇలా వస్తే ఒక సపోర్ట్ ఉండాలి అనే దాంతోనే మీరు ఇట్లా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎట్లా అనుకో? మీరు అన్నట్టు నందమూరి తారక రామారావు గారు ఏ స్ఫూర్తితో ఆయన పేద ప్రజలకి మనం సేవ చేయాలి అనే ఆ భావనతో ఆయన ఎట్లా రాజకీయ రంగంలో ఆయన వచ్చారో, అట్లానే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ స్ఫూర్తితోనే ఆయన ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండాలని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేది ఆయన స్థాపించారు. ఒట్టి తుఫాన్లు అప్పుడే కాదు, కోవిడ్ అప్పుడు కానీ ఎప్పుడు ఏది అవసరమో ఆ అవసరం పట్టి మా ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుంది.
ఆ సేవా కార్యక్రమంలో ప్రజలకి ఏది అవసరమో అది వెనక చూడకుండా మేము ముందుకెళ్తున్నాం. డబ్బు ఎట్లా వస్తుందని కూడా ఆలోచించట్లేదు. మంచి కార్యక్రమం ముందుకు తీసుకెళ్తా ఉంటే అట్లాంటి దాతలు కూడా ముందుకొచ్చి నమ్మి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. మేడం, నేను లక్ష్మీ V6 నుంచి. అయితే బేసికల్లీ ఇప్పుడు సంధ్యా థియేటర్ ఘటన చూసినా, మొన్న విజయవాడలో చూసినా, ఎక్కడైనా కానీ పబ్లిక్ గ్యాదర్ అవుతున్నప్పుడు సెక్యూరిటీ మేజర్స్ అనేవి చాలా ఇష్యూ అవుతుంది. సో మ్యూజికల్ నైట్కి కంపల్సరీ లక్షల్లో వచ్చే అవకాశం ఉంది. సో సెక్యూరిటీ పరంగా ఏపీలో ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారు? మీరు అన్నట్టు కొన్ని ఘటనలు జరిగినాయి. అది మా మనసులో పెట్టుకుని నిన్న మా CEO గారు కుమార్ గారు ఆయన ఆ స్టేడియం అనేది విజిట్ చేశారు. ఆయన పోలీస్ రంగాన్ని అందరితో మాట్లాడి వీ విల్ షూర్లీ టేక్ గుడ్ మెజర్స్. ఏం అవ్వకుండా ప్రతి ఒక్కరూ షో ఎంజాయ్ చేసి సేఫ్గా వాళ్ళ ఇంటికి వెళ్ళటం అనే బాధ్యత మా ట్రస్ట్ అనేది తీసుకుంటుంది. తప్పకుండా వీ విల్ డూ అవర్ బెస్ట్ రిగార్డింగ్ ద సేఫ్టీ ఆఫ్ ఎవ్రీ వన్ అండి. అయితే తమన్ గారిని పిలుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రెస్పాన్స్ అనేది హై లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ షోకి చంద్రబాబు గారు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కానీ పిలిచే అవకాశం ఉందని? తప్పకుండా అండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా ఆయన రావటం ఒప్పుకున్నారు. అట్లానే పవన్ కళ్యాణ్ గారిని కూడా తప్పకుండా మేము ఆహ్వానిస్తాం. మోర్ దెన్ దట్ మేము తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని తప్పకుండా ముందల ఆయన వాళ్ళందరినీ బుక్ మై షోలో టికెట్ కానీ లేదా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ టేబుల్స్ విచ్ విల్ కాస్ట్ క్వైట్ అ బిట్. వాళ్ళ టేబుల్స్ కూడా కొనుక్కుని వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయమని ఆ షోని తప్పకుండా వాళ్ళని అడుగుతామండి. మేడం గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. నేను రాధా అండి, అధాన్ మీడియా నుంచి. మేడం, గత ప్రభుత్వాలు ఏ కార్యక్రమం చేసినా పార్టీ వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ఈ ప్రోగ్రామ్కి తెలుగుదేశం కార్యకర్తలు, ఎమ్మెల్యేలు అందరూ ఇన్వాల్వ్ అవుతారా? ముఖ్యంగా బాలకృష్ణ గారు వస్తున్నారా, రావట్లేదా? తప్పకుండా అండి. మేము ఎవరిని ఇన్వాల్వ్ చేయట్లేదు రాజకీయాలుగా తరఫు నుంచి. బట్ అఫ్ కోర్స్ ఎవ్రీ వన్ ఆర్ వెల్కమ్. అందరూ నేను ఇప్పుడే అన్నట్టు వాళ్ళు డొనేట్ చేసి అది ప్రజలే కానీ బాలకృష్ణ గారు కానీ ప్రతి ఒక్కరూ దే హ్యావ్ టు డొనేట్ బై ద టికెట్ అండ్ వాళ్ళు తప్పకుండా ఈ కార్యక్రమానికి వాళ్ళు వస్తారని నేను భావిస్తున్నాను. మ్యామ్, నా పేరు హేమమాలిని. అయితే మీరు ఏదైతే కాజ్ చేస్తున్నారో మ్యామ్, దీనికి హాస్పిటల్ NGOs కానీ లేదంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఏమైనా కొలాబరేషన్స్ అవుతున్నాయా ఈ కాజ్లో? ప్రస్తుతం వీ డింట్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అమ్మ. ఆఫ్టర్ వీ ఎస్టాబ్లిష్ ది సెంటర్స్ తప్పకుండా ఆలోచనలు అనేది వస్తాయి. తప్పకుండా వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ టు డూ బెస్ట్ ఎస్పెషలీ ఫర్ ద చిల్డ్రన్. సో తప్పకుండా వీ విల్ కొలాబరేట్ with anyone who's already doing research into this thalassemia. ఓకే, తమన్ గారు. సో యాక్చువల్లీ కాన్సర్ట్ మీది అనగానే వి విల్ చాలా ఎక్కువగా ఇమాజిన్ చేసుకుంటాం. సో ఎలాంటి పర్ఫార్మెన్సెస్ అండ్ ఎంతమంది పర్ఫామ్ చేస్తున్నారు, ఎనీ ఐడియా అలా? Yeah, it's more than 50-member team అండి. So it will be a very very big show. అంటే I think one of my biggest ever concerts it will be అండి. నమస్తే అమ్మా. హలో మ్యామ్. మేము ఒకటండి, మేము తమన్ గారిని ఏం అడగలేదు. ఇప్పుడే తెలుస్తుంది హౌ మెనీ పీపుల్ ఆర్ అకంపెనింగ్ విత్ హిమ్. ఆ ట్రస్ట్ మా ట్రస్ట్ నుంచి ఆయన మీద ఆ ట్రస్ట్ ఉంది కనుక వీ జస్ట్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. వీ డిడ్ంట్ క్వశ్చన్ హిమ్ ఆన్ ఎనీథింగ్. వీ బిలీవ్ హిమ్ అండ్ వీఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ మ్యామ్. హలో మ్యామ్. నమస్తే అమ్మా. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70 mm. హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద లైట్స్ ఆర్ సో స్ట్రాంగ్. చూడలేకపోతున్నాను, సారీ.